హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నెయిల్ కటర్ని మనం నెయిల్స్ కట్ చేయడానికే కాకుండా అనేక రకాలుగా అయితే ఉపయోగించవచ్చండి. సో వీడియో చేద్దామని ఇలా షూట్ చేసేసరికి మా చిన్న బాబు అయితే చూస్తున్నారు కదా ఎలా డిస్టర్బెన్స్ చేస్తున్నాడో, చాలా డిస్టర్బ్ చేస్తాడండి. వీడియో షూట్ చేద్దామని కెమెరా పెడతామండి, కెమెరా పెట్టే టయానికి ఇలా అయితే చేస్తాడు వాడు. అయినా నేను వీడియోస్ అయితే కంటిన్యూ చేస్తున్నాను. సో ఇలా నెయిల్ కటర్ అనేది ఉంటుంది కదా, ఈ నెయిల్ కటర్తో మనకు టిప్ నెంబర్ 1 చూసుకున్నట్లయితే, మనం కర్రీస్ ప్రిపేర్ చేస్తే బాండిల్ ఉంటాయి కదండి, ఆ బాండిల్ పైన మూతలు అనేవి పెడుతూ ఉంటాం. సో ఆ మూతలు ఏమవుతాయి, రోజు యూజ్ చేయడం వల్ల అవి బాగా లూజ్ అయిపోతాయి. సో అలా లూజ్ అయిపోయిన ఈ మూతల్ని మనం ఈ విధంగా టైట్ చేసుకోవచ్చు. సో ఇలా కూడా మనకి నెయిల్ కటర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఈ మూతలే కాకుండా కుక్కర్ ఉంటాయి కదండి, కుక్కర్ హ్యాండిల్స్ కూడా మనకి లూజ్ అయిపోవడం, నెక్స్ట్ నాన్ స్టిక్ ప్యాన్ హ్యాండిల్స్ లూజ్ అయిపోవడం జరుగుతాయి కదా, సో వాటికి కూడా ఇలా మనం టైట్ అనేది చేసుకోవచ్చండి. సో ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ నెంబర్ 2 అండి, మనం ఇంట్లో సిజర్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాం. సో మనం సిజర్స్ అనేవి ఎక్కువగా కిచెన్ రూమ్లో మసాలా ప్యాకెట్స్ కానీ లేదా పోపుల ప్యాకెట్స్ కట్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటాం. సో ఇవి ఏంటి అంటే ఒక్కొక్కసారి బాగా పదును అయితే ఉండవండి. అలా పదును ఉండాలి అంటే ఇక్కడ నేను బాగా ఓల్డ్ సిజర్, పాత సిజర్ అనేది నేను ఇలా తుప్పు పట్టిన సిజర్ అయితే చూపిస్తున్నాను, మీకు తెలియాలని అయితే చూపిస్తున్నానండి. ఇలాంటి సిజర్ని మనం ఇలా నెయిల్ కటర్తో ఇలా రఫ్ చేసామనుకోండి, సో ఇలా రఫ్ చేయడం వల్ల సిజర్ అనేది చాలా షార్ప్గా అయితే తయారవుతుంది. మీరు ఒక్కసారి ఇలా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ నెంబర్ 3 అండి, మనము వైర్స్ ఏవైనా కట్ చేయాలి అంటే మాత్రం ఇంట్లో సిజర్ వెంటనే దొరకకపోతే ఈ విధంగా మీరు నెయిల్ కటర్తో కూడా ఇలా వైర్ని కట్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ టిప్ నెంబర్ 4 చూసుకున్నట్లయితే, మనం నెయిల్ కటర్ని నెయిల్స్కే కాకుండా మనకి వైర్లు అనేవి చాలా స్ట్రాంగ్గా ఉన్న వైర్స్ ఉంటాయి కదా, అలాంటి వైర్లు వంచడానికి ఇబ్బంది పడుతూ ఉంటాం. నెయిల్ కటర్ వెనక బాగానే హోల్ ఉంటుంది కదండి, సో ఆ హోల్లో ఆ వైర్ పెట్టి వంచితే చాలా ఈజీగా వంగుతుంది. సో ఈ టిప్స్ అన్నీ కూడా మీకు చాలా బాగా యూజ్ అవుతాయి, ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్కి సపోర్ట్ అందించండి. ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.